మన హీరో విక్రమ్ కృష్ణ డీప్గా ఆలోచిస్తూ ఉంటాడు దమయంతి చెప్పిన విషయం గురించి. తనకి నిజంగానే బాలేదా, లేకపోతే అలా అబద్ధమాడుతుందా అని. సరిగ్గా అదే సమయానికి అక్కడికి వచ్చిన రాధ చేతిలో ఉన్న చీర చూసి మన హీరో విక్రమ్ కృష్ణ ఇలా అడుగుతాడు, ఆ చీర ఏంటి అని. దానికి మన హీరోయిన్ రాధ అయితే, ఇది నేను బోనం ఎత్తడానికి అత్తయ్య గారు నా కోసం తెచ్చిన చీర అని చెప్తుంది. దానికి విక్రమ్ కృష్ణ ఆశ్చర్యపడుతూ, ఏంటి నువ్వు బోనం ఎత్తుతావా అని చాలా కోపంగా అడుగుతాడు. తర్వాత మన హీరో విక్రమ్ కృష్ణ కోపంగా రాధని తిడతాడు, నువ్వు అసలు ఈ ఇంటి కోడలివి కాదు, అలాంటప్పుడు నువ్వు బోనం ఎలా ఎత్తుతావో అని అడుగుతాడు. నేను ఈ ఇంటి కోడల్ని కాకపోవడానికి నా మెడలో ఉన్న నల్లపూసలు ఇవేంటి అని చూపిస్తుంది మన హీరోయిన్ రాధ. దానికి మన హీరో విక్రమ్ కృష్ణకైతే చాలా కోపం వచ్చేస్తుంది. ఇక వీళ్ళిద్దరి మధ్య ఎప్పుడు జరిగే గొడవే జరుగుతుంది, కాకపోతే ఇప్పుడు కొంచెం సీరియస్గానే జరుగుతుంది. మన హీరో విక్రమ్ కృష్ణ అయితే, నువ్వు ఈ ఇంటి కోడలు కానప్పుడు నువ్వు అసలు బోనం ఎలా ఎత్తుతావు అని అడుగుతాడు. దానికి మన రాధ ఎప్పటిలాగే నల్లపూసలు చూపించి, నల్లపూసల కార్యక్రమం జరిగిన తర్వాత నేను మీకు చాలాసార్లు చెప్పాను, ఈ ఇంటి కోడలుగా నేను పూర్తిగా మారిపోయానని, ఆ అర్హతతోనే ఇప్పుడు బోనం కూడా ఎత్తుతున్నానని చెప్తుంది. అయినా నువ్వు ఈ కుటుంబం సంతోషం కోసం నా మెడలో నల్లపూసలు వేశానని చెప్తున్నావు, నేను కూడా అలాగే ఈ కుటుంబం సంతోషం కోసమే బోనం ఎత్తుతున్నానని నువ్వెందుకు అనుకోవడం లేదా అని అడుగుతుంది. తర్వాత మన రాధ మాట్లాడిన మాటలకైతే మన హీరో విక్రమ్ కృష్ణ ఇలా అంటాడు, సరే అయితే నువ్వు ఈ కుటుంబం కోసమే బోనం ఎత్తుతున్నానని ఒక్క మాట చెప్పు అంటాడు. కానీ దానికి మన హీరోయిన్ రాధ దగ్గర అయితే సమాధానం ఉండదు. రాధ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోవడంతో మన హీరో విక్రమ్ కృష్ణకు అర్థమవుతుంది. తర్వాత మన హీరో విక్రమ్ కృష్ణ రాధకి గట్టిగానే వార్నింగ్ ఇస్తాడు, నువ్వు బోనం ఎత్తడానికి వీల్లేదు, నువ్వు అసలు ఎత్తద్దు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్లే ముందు ఒక మాట కూడా చెప్తాడు, నా మాట కాదని నువ్వు బోనం ఎత్తావంటే ఏం జరుగుతుందో కూడా నేను చెప్పలేను అని గట్టిగా వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. పాపం తర్వాత మన రాధ చాలా బాధపడుతుంది. తర్వాత దమయంతి ఈ విషయం రాధే రామచంద్రయ్య కూతురన్న విషయం మొత్తం తీసుకువెళ్ళి భవానీ శంకర్కి చెప్తుంది. తర్వాత భవానీ శంకర్ కూడా చాలా ఆశ్చర్యపోతాడు. ఇక తర్వాత రాధ ఈరోజు బోనం ఎత్తబోతుంది అని చెప్తుంది దమయంతి. దానికి రాధని చంపే ప్రయత్నం చేస్తారు. ఇక రౌడీలను పిలిపించి వాళ్ళకి ఎలా చేయాలి, ఏం చేయాలి అన్న విషయాలు మొత్తం చెప్తాడు భవానీ శంకర్. తర్వాత ఇక మన విక్రమ్ ఇంట్లో అయితే బోనాల సంబరం మొదలైపోతుంది. అందరూ బోనాలకు రెడీ అవుతారు. కానీ పాపం మన రాధ, హీరోయిన్ రాధ తలపై ఇంకా బోనం ఎత్తడానికి మన హీరో మాత్రం అక్కడికి రాడు. అందరూ రాధని అడుగుతారు, విక్రమ్ కృష్ణ ఎక్కడా అని. కానీ పాపం దానికి సమాధానం ఉండదు మన హీరోయిన్ రాధ దగ్గర. తర్వాత రాధ ఇక్కడే ఒక ప్లాన్ చేస్తుంది. ఇక మొహం చిన్నగా బుచ్చుకుని ఇంట్లో వాళ్ళకి చెప్తుంది, నేను బోనం ఎత్తడం ఆయనకి ఇష్టం లేదు, అందుకని ఆయన ఇంకా రెడీ అయ్యి రాలేదు అని. ఆ మాటకి ప్రియ అయితే చాలా సంతోషపడిపోతుంది. తర్వాత విక్రమ్ కృష్ణ దగ్గరికి తన తల్లిదండ్రులు ఇద్దరు, మేము మాట్లాడి వస్తాముండు అని వెళ్తారు. తర్వాత మన హీరో విక్రమ్ కృష్ణ దగ్గరికి వెళ్ళి ఏమైంది అని అడుగుతాడు. దానికి నాకు తలపోటుగా ఉంది అని చెప్తాడు. కానీ ఇక్కడే నందగోపాల్ తన అసలు రూపాన్ని బయటపెడతాడు. నీకు తలపోటని చెప్తున్నావు, కానీ అది అబద్ధమని, అసలు విషయం వేరే ఉందని నాకు తెలుసు అని చెప్తాడు. దానికి ఏంటి అని అడిగితే ఇక్కడే నందగోపాల్ పెద్ద బాంబే పేల్చేస్తాడు. ఎందుకంటే రాధది నీది అసలైన పెళ్లి కాదు కాబట్టి, అగ్రిమెంట్ మ్యారేజ్ కాబట్టి అని చెప్తాడు. దమయంతి చెప్పింది నిజమే కదా అని అడుగుతాడు. దానికి సునంద కూడా, నాకు వీడి ప్రవర్తన చూస్తే నాకు కూడా అలాగే అనిపిస్తుందండి అని అడుగుతుంది. ఇప్పుడు సునంద కూడా మన విక్రమ్ కృష్ణని నిలదీస్తుంది. తర్వాత వీళ్ళిద్దరిని కవర్ చేస్తూ మన హీరో విక్రమ్ కృష్ణ, మా ఇద్దరికి రాత్రి గొడవ జరిగింది, ఆ గొడవలో నాకు రాధ సారీ చెప్పలేదు, అందుకే నేను రాధకి బోనం ఎత్తడానికి ఇష్టపడట్లేదని చెప్తుంది. ఇక వీళ్ళిద్దరూ వీళ్ళ గొడవకి 4 అక్షంతలు అయితే వేస్తారు. ఇక తర్వాత మన హీరో విక్రమ్ కృష్ణతో, వాళ్ళమ్మ నువ్వు రాకపోతే నా మీద ఒట్టే అని ఒట్టు కూడా వేయించేసుకుంటుంది. తర్వాత పాపం మన హీరో విక్రమ్ కృష్ణ చేసేదేమీ లేక రెడీ అయి బోనాల దగ్గరికి వెళ్తాడు. పాపం తర్వాత మన హీరో విక్రమ్ కృష్ణ మొహం మార్చుకుని వస్తాడు అక్కడికి. మన హీరోయిన్ రాధైతే, అందరూ మిమ్మల్ని చూస్తున్నారు, కాస్త మొహానికి నవ్వు అంటించుకుంటే బాగుంటుందని మన హీరో విక్రమ్ కృష్ణ కాస్త టీస్ చేస్తుంది. ఇది సరిపోతుందా అంటాడు మన హీరో. తర్వాత సరిపోతుంది, కానీ జాగ్రత్తగా చూసుకోండి, ఈ నవ్వు పడిపోకుండా అని చెప్తుంది. ఇక తర్వాత వీళ్ళు అక్కడికి వస్తారు. ఇక బోనాల సంబరం అయితే మొదలైపోతుంది. అక్కడి వరకు వచ్చిన తర్వాత కూడా మన హీరో విక్రమ్ కృష్ణకి బోనం ఎత్తడానికి మనసొప్పదు. ప్రియ అంటుంది, బావకి బోనం ఎత్తడం అసలు ఇష్టం లేనట్టుంది అని. దానికి మన హీరోయిన్ రాధైతే, అలా ఎందుకు అనుకుంటున్నావు, అసలు ఇష్టం లేకపోతే ఇక్కడ వరకు ఎందుకు వస్తారు అని అంటుంది. దానికి మన హీరో విక్రమ్ కృష్ణ అయితే, నిజమే కదా, ఇక్కడ వరకు ఎందుకు వస్తాను, నాకు ఇష్టమే అని తల అడ్డదిడ్డంగా ఊపుతాడు. ఇక తర్వాత, మరి తల అలా ఊపుతున్నావేంటి బావా అని అడిగిన ప్రియకైతే రాధ ఇలా సమాధానం చెప్తుంది,
తల అలా ఎందుకు తిప్పుతున్నాడు అని అడిగిన ప్రియకైతే మన రాధ సమాధానంగా ఇది చెప్తుంది. ఆయనకి రాత్ర నిద్రలో మెడ పట్టింది, నేను మసాజ్ చేశాను తగ్గింది, ఇప్పుడు కూడా చేయమంటారా శ్రీవారు అని అడుగుతుంది. దానికి ఏం అక్కర్లేదు అని ఇక మన పాపం హీరో విక్రమ్ కృష్ణకి ఇష్టం లేకపోయినా సరే రాధకి బోనమెత్తుతాడు. తరువాత ఇక దమయంతి భవానీ శంకర్ పెట్టిన రౌడీలు కూడా మన హీరోయిన్ రాధ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అలా ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది. ఇక రేపటి ఎపిసోడ్లో మన హీరోయిన్ రాధ బోనాలు సమర్పించడమే కాకుండా ఆ భగవంతుడికి ముడుపు కూడా కడుతుంది. ముడుపు కట్టిన తర్వాత మన హీరో విక్రమ్ కృష్ణ రాధను తిడతాడు, నువ్వు ఎన్ని ముడుపులు కట్టినా భగవంతుడు నీవు అనుకున్నది మాత్రం ఖచ్చితంగా చెయ్యడు అని. ఈ వీళ్ళ మాటలు పక్క నుంచి వినేస్తాడు రామచంద్రయ్య. ఇక వీళ్ళు ఏం మాట్లాడుకున్నారు, ఇంకా ఏమైనా మాట్లాడుకుంటే రామచంద్రయ్య వినేశాడా? ఇక అలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలనుకుంటే రేపటి వరకు వెయిట్ చేయవలసిందే. ఇలాగే టీవీలో కంటే ముందుగా చూడాలి అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఆల్లో పెట్టుకుంటే మాత్రమే నేను వీడియో పెట్టిన వెంటనే మీ మొబైల్లోకి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీరందరూ చక్కగా ఈ వీడియోస్ అన్నిటినీ చూసేయచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.